హాయ్ అండి. నేను మీ రజనీని మాట్లాడుతున్నాను. 3 రకాల వంటలు వండాను. అవి రాగి ముద్ద, చికెన్ పులుసు, కొబ్బరి అన్నం. ముందు రాగి ముద్ద ఎలా వండుకోవాలంటే రేషన్ బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు. వాటిని శుభ్రంగా కడిగి నాకు ఒక గంట సేపు నానబెట్టాలి. తర్వాత 3 గ్లాసుల వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టాలి. అలా నీళ్లు మరిగిన తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్న రేషన్ బియ్యాన్ని అందులో వేసుకుని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత రాగి పిండిని వేసుకోవాలి. ఈ రాగి పిండిని వేయగానే కలపకుండా కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి మగ్గిన తర్వాత అప్పుడు మనం గడ్డతో కదుపుకోవాలి. అలా బాగా మెత్తగా అన్నం కూడా మెత్తగా అయిపోయేలాగా మనం ముద్దలాగా కట్టీలాగా దాన్ని కదుపుకోవాలి. ఇది ఎక్కువగా రాయలసీమ వాళ్ళు తింటారు. మన వాళ్ళు ఈ మధ్యకాలంలోనే మొదలుపెట్టారు అనుకుంటున్నాను. నేనైతే ఇదే ఫస్ట్ టైం మా ఇంట్లో నేను ట్రై చేయడం. ఇలాగ రాగి ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ పులుసు కోసం ముందుగా ఫస్ట్ చికెన్ తీసుకురావాలి. దాన్ని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ధనియాల పొడి, జీలకర్ర, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం ఆయిల్ వేసి తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మ్యాగ్నేట్ చేసుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత దీనికి కావాల్సిన మసాలా దినుసులు కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు ఇవి మెత్తగా పేస్ట్లా ఆడుకోవాలి. తర్వాత నేనైతే కుక్కర్ గిన్నె తీసుకున్నాను. అందులో కొంచెం షాజీరా, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా కొంచెం వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ తర్వాత ఇందులో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు మనం చికెన్లో మ్యారినేట్ చేసాం కాబట్టి ఇందులో వేరేగా చికెన్ అయితే వేయట్లేదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి కూడా అసలు ఏమి వేయను. టమాటాలు వేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఆ చికెన్ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం చిన్న మంట మీద మగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రావాలి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని కుక్కర్ని ఓపెన్ చేసి దానికి ముందుగా మనం పెట్టుకున్న పేస్ట్ ఉన్నది చూడండి, ఆ పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత చికెన్ బాగా దగ్గరగా కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేలాగా ఉడికించుకుని మనం ముందుగా చేసుకున్న రాగి ముద్దలో చికెన్ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అన్నాను కదా, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం కన్ఫామ్గా ట్రై చేయండి. తర్వాత కొబ్బరి అన్నం ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టుకొని అందులో ఉన్న పాలను బాగా పిండుకోవాలి. మనకు 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాం కాబట్టి 2.5 గ్లాసుల వరకు మనకి పాలు కావాలి. ఒక 2 గ్లాసెస్ పాలు వచ్చినా ఒక 1/2 గ్లాసెస్ మనం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. అలాగే బిర్యానీకి ఒక బండి పెట్టుకొని ఆయిల్ పోసి అందులో హోల్ గరం మసాలా అంతా వేసి అవి బాగా ఫ్రై అయ్యేలాగా వేపాలి. తర్వాత ఆనియన్స్ వేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బిర్యానీ బండిలో వేసుకోవాలి. ఇలా 2.5 గ్లాసెస్ పాలు వేసానండి. నాకు 2.5 గ్లాసెస్ పాలు వచ్చాయి. అందులో కొంచెం బిర్యానీ మసాలా వేసాను. తర్వాత రైస్ వేసాను. బాగా వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మనం ఆ రైస్ని కుక్ చేయాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా చల్లుకున్నాను. బాగా మిక్స్ చేసి మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మనం రైస్ వండుకోవాలి. బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. టుడే స్పెషల్ సండే మా ఇంట్లో వాళ్ళు సంతృప్తిగా తిన్నారండి. అలాగే నా రజనీ జెనిల్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.